సిద్దిపేట పట్టణంలో సదర్ సయ్యాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు శ్రీకాంత్ యాదవ్ గారు, దాసరి నరేష్ యాదవ్ గారు, ఎంబరి కపిల్ యాదవ్ గారు, ఉండమైన సాగర్ యాదవ్ గారు, సహాయ మిత్రులు, స్టార్ వారి సౌజన్యం, బాలరాం దేవస్థానం నాసర్పురలో మొట్టమొదటిసారిగా సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సదర్ సయ్యాట కార్యక్రమంలో నాతో పాటు వేదికలు పంచుకుంటున్నటువంటి యాదవ కులవారు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రుడు ఈ యాదవ సంఘం ఊళ్ళో తిరుగుతున్నటువంటి సోదరుడు శ్రీహరి యాదవ్ గారు యాదవ కుల ప్రాముఖ్యత గురించి మీకు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి మా సిద్దిపేట జిల్లా బీజేపీ రథసారథి సోదరుడు గంగారి మోహన్ రెడ్డి గారు, మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు, పట్టణ అధ్యక్షుడు నరేష్ గారు, జనరల్ సెక్రటరీ విభీషణ్ రెడ్డి గారు, వేదిక వచ్చినటువంటి యాదవ సోదరులకి, వేదిక ఉన్నటువంటి మా అక్క జిల్లాలకి, అన్నాలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఓ పక్కన ఈరోజు కార్తీక పౌర్ణమి, ఆ శివుని దర్శించుకొని తల్లులందరూ కూడా దీపారాధన చేస్తున్నటువంటి తరుణంలో సదర్ సయ్యాట పేరిట సోదరుడు బాజా శ్రీకాంత్ యాదవ్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో సిద్దిపేటలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరూ కూడా ఒక చోటికి రావడం అనేది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. చిన్నారి సోదరి మొదలుతోటి చిన్నారి చెల్లెలతో సహా మొదలుకుంటే అందరు యువకులు పెద్దవాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుకుంటూ ఉన్నారు. ప్రపంచానికి మార్గదర్శనమైనటువంటి ఒకే ఒక పుస్తకం భగవద్గీత అని చెప్తారు. ఆ భగవద్గీతలో మనం ఎట్లుండాలి, మన కర్తవ్యం ఏంటి, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఎవరి మీదైనా ఎట్లా చేయాలి అనే కర్తవ్య బోధన చేసి అర్జునుని మహాభారతంలో ముందుండి నడిపించింది ఎవరు? ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఎవరి కులదైవం? మీరందరూ ఇంత అమాయకంగా ఉన్నారని యాదవ కుల ప్రాశస్త్యం గురించి సిద్దిపేటలో ఒకసారి చర్చ పెడదామని చెప్పి మా యాదవ బంధువులు అందరూ కూడా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఎవరో ఒకరు ముందుకు రావాలి కాబట్టి బాజా శ్రీకాంత్ ఒకరు ముందుకు వచ్చిండు. తమ్మునికి సపోర్ట్ గా ఈ పక్కన శ్రీనివాస్ కాలనీలో ఉన్నటువంటి అనేక మంది యాదవ సోదరులు నిలబడ్డారు. మీకందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, శ్రీకృష్ణుడు భగవంతుడు ఎవరు కూడా యుద్ధం చేయలేదు, యుద్ధం గెలవలేదు, దానికి సజీవ దాఖాలు మీ ముందు నిలబడినటువంటి మీ అభినందన్, మీ అందరి ఆశీస్సులతో మే 11వ తారీఖు రోజు మీరందరూ ఓటు వేసి పంపిస్తే చాలా సంవత్సరాల తర్వాత కమలంలో ఆ శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకొని యుద్ధం చేయాలన్నప్పుడు అర్జునుడిని ఆదర్శంగా తీసుకొని గాంధీవాన్ని సంధించి ముందుకు పోతే విజయం 5 ఉన్న పాండవుల వైపు నిలబడ్డది. దానికి రథసారథిగా నిలబడ్డది శ్రీకృష్ణ భగవానుడు మాత్రం కాబట్టి ఆ యుద్ధాన్ని అర్జునుడు గెలవగలిగిండు, పాండవులు గెలవగలిగిండు. అంత గొప్ప వంశానికి వారసులైనటువంటి మీరు ఎంత గొప్పగా నడవాలో, ఎంత గొప్పగా చరిత్రను తిరగరాయాలో ఒకసారి యాదవ బిడ్డలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి యాదవ సోదరులకి, శ్రీకృష్ణ యాదవ యూత్ అసోసియేషన్ సదర్ ఉత్సవ కమిటీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ సదర్ సయ్యాట ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్నట్టు బాగా విస్తరించాలని, సిద్దిపేటలో వచ్చే సంవత్సరం కల్లా ఈ సదర్ సయ్యాట చాలా గొప్పగా జరుపుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై బోలో శ్రీకృష్ణ భగవానికి. మన దేవుడు మనం చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది? జై శ్రీరామ్, జై బోలో శ్రీకృష్ణ భగవానికి, జై యాదవ్. ఇది కూడా అంటే ఏమైంది? యాదవ్ అంటే మొండోళ్ళు, మంత్రులు, గొల్ల కుర్మలు అంటే చాలా గట్టిగా ఉంటారని చెప్తారు.